నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు నేను మడికొండ దగ్గరలో ఉన్న ఎలకుర్తి గ్రామంలో ఉన్నానండి. అయితే ఇక్కడ కాకతీయ రాజుల సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఒక గుడి ఉండేది. అయితే ఇప్పటికీ అది ఉంది, కాకపోతే ఇప్పుడు ప్రాచుర్యంలో లేదని చెప్పాలి. ఇక్కడ ఎరుకల నాంచారమ్మ అనే అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. ఆ కాకతీయుల వాళ్ళ చేతుల మీదుగానే ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే ఎందుకంటే ఆ నాంచారమ్మ అప్పుడు ఉన్న ఆ కాకతీయ రాజులకు ఫ్యూచర్ డెస్టినేషన్ చెప్తూ ఉండేదంట. అంటే సోది చెప్తాము అన్న ప్రాసెస్లో అలా చెప్తూ ఉండేదంట. ఆమెను బాగా నమ్మేవారు. ఆమె కోసం ఆమె తర్వాత ఇక్కడ గుడి కట్టించారు. అయితే ఇప్పుడు ఈ కొన్ని రోజుల క్రితము వెంచర్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ ఆ ప్లేస్లో మళ్ళీ నాంచారమ్మ బయటికి వచ్చిందంట. అంటే ఆ భూమిలో నుంచి తవ్వుతున్నప్పుడు నాంచారమ్మ విగ్రహం బయటికి వచ్చిందంట. అయితే ఇక్కడ ఈ ఎల్కుర్తి గ్రామంలో ఆల్రెడీ ఇక్కడ గుడి ఉంది. అయితే ఇక్కడికి కొంచెం దూరంలో మనకి ఆ వెంచర్ ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్లో బయటికి వచ్చిందంట. అయితే ఈ గుడికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కులస్తులు మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అమ్మవారికి. ఎరుకలకు సంబంధించిన గ్రామస్తులు ఇక్కడ పూజలు చేసి వైశాఖ పూర్ణిమ రోజున వాళ్ళు ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ పూజ చేసిన తర్వాత సంవత్సరానికి సరిపడా వాళ్ళ కుల వృత్తికి సంబంధించిన ఈత కొమ్మలను కానీ వాళ్ళు అల్లే బుట్టలకు అట్లాంటి సామాగ్రికి కావలసిన అన్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తారట సంవత్సరానికి సరిపడా. అలా అమ్మవారిని పూజిస్తూ కుల వృత్తిని మొదలు పెడతారు. అలా సంవత్సరాన్ని మొదలు పెడతారని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ గుడి మాత్రము శిథిలావస్థలో ఉందని చెప్పాలి. చిన్న గుడి, చిన్న గ్రామము, కానీ అమ్మవారు మాత్రం మళ్ళీ బయటికి వచ్చింది. అది వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, గొప్పగా జరుపుకుంటున్నారు సంబరాలని చెప్పాలి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ విజువల్స్లలో అది ఇక్కడ గుడి అన్నమాట. ఆ అమ్మవారు ఇక్కడే నివాసం ఉండేదంట. పక్కన ఒక అక్కడ ఉంది కదా ఒక గుడి, అందులో నివాసం ఉండేదంట. అప్పుడు తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడ కాకతీయులు ఆ గుడిని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఈ గుడిని చూపిస్తాను. అలాగే వెంచర్ దగ్గరికి వెళ్ళి అక్కడ భూమిలో నుంచి బయటకు వచ్చిన అమ్మవారిని ప్రత్యక్షంగా చూద్దురు. కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మరి అమ్మవారికి పూజలు ఎలా చేస్తున్నారు, వాళ్ళు మరి తర్వాత నిర్ణయం ఎలా తీసుకుంటారు అనే విషయాలను అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం రండి. రైట్, మనం గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్న ఈ చిన్న గుడి ఏదైతే ఉందో లోపల విగ్రహం ఉండేది. అయితే కాకపోతే ఈ గుప్త నిధుల ప్రగోడ వల్ల ఇక్కడ అందరూ కూడా తవ్వేశారు. లోపల మొత్తం తవ్వి ఏముందని చూడడానికి కోసం తవ్వి అమ్మవారిని అయితే బయటకు పడేశారంట. ఇప్పుడు ఓన్లీ గుడి అయితే ఉంది. ఇందులో చూపించడానికి అయితే మనకి ఏం లేకపోయినా కూడా అసలు చూస్తున్నట్టయితే ఆ కట్టడం మొత్తం కూడా కిందికి ఉండేది. వీళ్ళు మరి ఆ గుడి కిందికి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామస్తులు ఎవరైనా దీన్ని చదును చేసుకున్నారేమో పైకి, కానీ ఫస్ట్ అయితే గుడి కిందికి ఉంది. ఇదంతా కూడా కాకతీయ కాలం నాటి కట్టడమే. ఇందు లోపలనే అమ్మవారు ఉండేది. ఇక్కడ గ్రామస్తులు అయితే చాలా పూజలు చేసేవాళ్ళంట. అప్పుడు జాతరలాగా జరిపించేవారు ప్రతి సంవత్సరం కూడా. మీరు చూడొచ్చు విజువల్స్లలో ఆ కట్టడం కానీ ఆ లోపల మొత్తం మనకు కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా గ్రామానికి, ఎలకుర్తి గ్రామానికి దగ్గరలోనే ఉంది. కాకపోతే ఈ ధ్వంసం వల్ల దాంట్లో ఉన్న విగ్రహం అయితే బయట పడేయడం జరిగింది. ఇది మీకు ఆ విగ్రహాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, కానీ ఈ దారి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి ఎవరు రావట్లేదు కాబట్టి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు విగ్రహం దగ్గరికి వెళ్దాం. చూస్తున్నారు కదా, టెంపుల్ కి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం పడిపోయి ఉంది. వీళ్ళు ధ్వంసం చేసేసారని చెప్పాలి. గుప్త నిధుల కోసం మొత్తం తవ్వకాలు జరపడం వల్ల అది ధ్వంసానికి గురయ్యింది. ఇక్కడే అమ్మవారిని పడేశారు. చూస్తున్నట్టయితే దాంట్లో సగభాగం మాత్రమే విగ్రహం ఉంది, అమ్మవారి విగ్రహము. ఆ ధ్వంసంలో సగభాగం మాత్రమే మిగిలిపోయింది. మరి అమ్మవారు ఏం తలుచుకుని మళ్ళీ బయటకు వచ్చింది, మళ్ళీ అక్కడ ఉన్న గ్రామస్తులతో జాతర జరిపించుకోవాలనుకుందేమో. ఇక్కడ కొంచెం దూరంలో వెంచర్లో అయితే అమ్మవారు ఇప్పుడు బయటకు వచ్చింది. అక్కడికి కూడా వెళ్దాము, చూపిస్తాను, మీకు కూడా దగ్గరుండి చూపిస్తాను. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారు బయటికి రావడము గ్రామస్తులు అయితే బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. కానీ ఇది మాత్రం శిథిలావస్థలోనే ఉంది. ఇది మాత్రం బాధాకరమే. ఆ విగ్రహం చూస్తున్నట్టయితే ఒకప్పుడు బాగా అంగరంగ వైభవంగా జాతర జరుపుకున్న అమ్మవారి విగ్రహం ఇప్పుడైతే ఇట్లా ధ్వంసానికి గురైంది. ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ అమ్మవారు రావడం మాత్రం సంతోషమే. అక్కడికి వెళ్ళి అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనం. మనం ఇప్పుడు చూస్తున్నదైతే ఆ అమ్మవారు నాంచారమ్మ అమ్మవారు ఇక్కడే ఈ ప్రాంతంలోని నివాసం ఉండేదంట. అయితే ఇక్కడ ఉంటూ ఇక్కడ పక్కనే ఒక గుట్ట కనిపిస్తుందండి, మీరు చూడొచ్చు విజువల్స్లలో. ఆ గుట్ట మీద శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ప్రతిరోజు పూజ చేసుకునేదంట నాంచారమ్మ. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నివాసంలో ఉంటున్న ఆమె ప్రతిరోజు గుట్టకి పూజ చేసేదంట. ఇలా కొద్ది సంవత్సరాలు గడపగా ఆమె చనిపోయిన తర్వాత కాకతీయ రాజులు ఇక్కడ ఆ అమ్మవారికి ఈ పక్కనే గుడి కట్టించారు. కానీ ఇప్పుడు ఆ
అమ్మవారి పరిస్థితి అయితే అలా ఉంది, ధ్వంసానికి గురైతే ఉంది. ఇక్కడ నివాసం ఉండేదనైతే చరిత్రలో చెప్తున్నారు, ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఈ నివాస ప్రాంతమే అని. అమ్మవారి నివాస ప్రాంతాన్ని అయితే చూసారు కదండి, ఇక్కడే ఉండేది. అయితే మనం ఇప్పుడు ఈ వెంచర్ దగ్గరికి అయితే వెళ్దాము, అక్కడ భూమిలో నుంచి బయటకు వచ్చిన అమ్మవారిని అయితే చూసే ప్రయత్నం చేద్దాము. మొత్తానికైతే ఇక్కడ అమ్మవారి ఆనవాళ్ళు లేకపోయినా ధ్వంసానికి గురైన నివాసము ప్లస్ గుడి అయితే మనకి ఇప్పటికీ కూడా ఆ కట్టడం అలాగే ఉంది. మనమైతే చూసే ప్రయత్నం చేద్దాము, ఆ భూమిలో నుంచి వచ్చిన అమ్మవారిని దగ్గరికి అయితే వెళ్దాం. మనం అక్కడ చూసాం కదండి అమ్మవారి నివాసం కానీ గుడి కానీ. ఇప్పుడు ఇక్కడ వెంచర్ దగ్గరకు వచ్చాము, ఈ ప్రాంతంలో ఇక్కడ అమ్మవారు చూస్తున్నారా, అమ్మవారు బయటికి వచ్చిందంట. వీళ్ళు ఇక్కడ సాగు చేసుకుంటూ ఒక వెంచర్ని అయితే స్టార్ట్ చేయాలనుకున్నారు ఈ గ్రామస్తులందరూ కలిసి. అయితే అప్పుడు ఆ పరిస్థితులలో అమ్మవారు భూమిలో నుంచి బయటకు వచ్చిందంట. ఇక్కడ మీరు చూడొచ్చు విగ్రహం రూపంలో ఒక రాయి మీద చెక్కబడిన అమ్మవారు ఉంది. ఇక్కడ వీళ్ళ కులస్తులు ప్రతి సంవత్సరం ఇలా జాతర జరుపుతారంట అక్కడైతే. మరి ఇక్కడ అమ్మవారు వెలిసిన తర్వాత వీళ్ళైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులందరూ కూడా. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము అసలు ఎప్పుడు అమ్మవారు బయటకు వచ్చింది, అసలు వీళ్ళు ఏ రకమైన పూజలు చేస్తారు, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు, అన్ని విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎరకల నాంచారమ్మ ఇక్కడ వెలిసిందంటే మాకు ఈ గ్రామానికే మంచి జరుగుతుందని చెప్పేసి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మేము ఎరకల కులస్తులమైన మేము ఈ విగ్రహాన్ని చూడడంతో మా అమ్మవారు మా మడికొండలో వెలిచారని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మా గ్రామ ఎరకల కులస్తులు అందరినీ పిలవడం జరిగింది. మొట్టమొదటిసారిగా నేనే చూశాను. మా అందరినీ మా కులస్తులను మా పెద్ద మనుషులు, వాళ్ళంతా పెద్ద మనుషులు, వాళ్ళని కాదని చెప్పేసి నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాగానే నేను వచ్చి వీళ్ళ చెవులలో విని ఇక్కడ ఎరకల నాంచారి అమ్మ విగ్రహం వెలిసింది అని చెప్పేసి తెలియగానే నేను వచ్చి మొట్టమొదటిసారిగా నేనే చూశాను. దాన్ని మా కులస్తులకు తెలియజేయడం జరిగింది. దాని గురించి కులస్తులందరూ వచ్చి పూజలు చేశారు. మేము చాలా పెద్ద ఎత్తున పూజ చేసుకోవాలని, సంతోషంగా మేము ఉండాలని చెప్పేసి, అంత మంచి జరగాలనే ఆలోచనతోటి మేము ఎంతో అది చేస్తున్నాము. దయచేసి ఏంటంటే ఈ గుడికి కూడా మేము చిన్నగా పందిరి వేశాము, ఆ పందిరి కూడా తీసేశారు. దయచేసి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మా గ్రామస్తులు కానీ మమ్మల్ని ఒక్కసారి మాకల జాతికి సంబంధించిన దేవత వెలిసిందనే ఉద్దేశంతో మేము చాలా సంతోషంగా మేము పండుగ చేసుకుందామంటే మాకు ఎవరు సహకరిస్తలేరు. ఏ పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ గ్రామస్తులు కానీ ఎవరూ మాకు చేయుతనిస్తలేరు. దయచేసి ఇప్పటికైనా మాకు ఎటువంటి గుడి లేదు, ఎటువంటి విగ్రహం లేదు. ఇప్పటికైనా మా నాంచారమ్మ మాకు వెలిసింది కాబట్టి దయచేసి మేము ఒక గుడి ఇక్కడ చిన్నగా, పెద్దగా మాకేమీ అవసరం లేదు, చిన్నగా గుడి మందం మాకు జాగిచ్చి వెంచర్ వాళ్ళని కోరుకుంటున్నాము. ఇక్కడ అసలు అమ్మవారి ప్రాచుర్యం ఏంటండి? అంటే గత సంవత్సరాలలో కాకతీయ రాజుల నాటికి నుంచి అక్కడ గుడి ఉంది కదా, ఆ అమ్మవారి చరిత్ర ఏంటి? ఇక్కడ మడికొండ దగ్గరలో ఉన్నటువంటి ఎలుకుర్తి గ్రామంలో నాంచారమ్మ గారు ఆ కొండ కింద నివసించుచుండేది. అదేవిధంగా తను పైన ఆ కొండపైన శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. తను కాకతీయులకు ఎరుక చెప్పడం అంటే ఫ్యూచర్ని ముందుగానే ఊహించి చెప్పడం మాకు వచ్చిన అనాదిగా ఉన్నది. సో నాంచారమ్మ కాకతీయులకు తను యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వివిధ ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నప్పుడు తను ఎరుక చెప్తూ ఉండేది. సో తదనంతరం ఆ ప్రాంతంలో ఎరకల నాంచారమ్మ యొక్క గుడి కాకతీయుల వారు కట్టించారు. అదేవిధంగా ఒక చిన్న కథనం కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉన్నది. ఒకసారి ఎరకల నాంచారమ్మ శివుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ స్థానికుడైన ఒక వ్యక్తి తన పూజకు భంగం కలిగించడంతో ఆ అమ్మవారు చాలా ఆగ్రహానికి గురయ్యి, మీ ఊరు ఉన్నది కదా, నేను ఇక్కడ పూజ చేసుకోవడానికి నా దేవుణ్ణి నేను కొలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను డిస్టర్బ్ చేశారన్న ఉద్దేశంతో తను చెప్పించింది. ఆ యొక్క ఊరు 7 ఊర్లుగా అవ్వాలని చెప్పి తను చెప్పించిందంట. అందులో భాగంగానే ధర్మసాగర్, సాయిపేట, రామన్నగూడెం ఇట్లా 7 ఊర్లుగా ఆ ఎల్కుర్తి గ్రామం మొత్తము విడిపోయినట్లు అక్కడ స్థానిక ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా మా ఎరుకల కులం యొక్క ప్రధాన వృత్తి తట్టలు బుట్టలు అల్లుకోవడం. అంటే మేమేంటంటే వ్యవసాయంలో ఈ పండ్లు అమ్మే వాళ్ళకు, చేపలు అమ్మే వాళ్ళకు, వివిధ కుల వృత్తులకు మేము గంపలు, తట్టలు, అదేవిధంగా ఎడ్ల బండికి కావాల్సినటువంటి ఏమైనా ధాన్యం అలాంటివి వేస్తే దాంట్లో నిల్వ ఉండడానికి చుట్టూ మా యొక్క బరిగతోని మేము
ఒక ఒక నిర్మాణం చేసే వాళ్ళము. అదేవిధంగా ధాన్యాన్ని వివిధ ఇళ్లలో నిలబెట్టుకోవడానికి గుమ్మిళ్ళు అనేవాళ్ళు అప్పట్లో, అలాంటివి కూడా మేము అల్లేవాళ్ళము. సో దానికి కావాల్సిన ప్రధానమైన రా మెటీరియల్ వచ్చేసి ఈత కొమ్మలు, మేము ఈత బరిగని అంటాము. సో దాన్ని మేము ఒక సంవత్సరానికి సరిపోయేటట్టు, ఏంటంటే వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది కోయడానికి. సో ఎండాకాలంలోనే, అది కూడా వైశాఖ మాసం పౌర్ణమి రోజున మేము మా కులదైవము నాంచారమ్మకు ప్రత్యేక పూజలు చేసి, అంటే మా కావలసిన కొడవళ్ళు, దానికి ఈత బర్గలు సేకరించడానికి పనిముట్లు అన్నింటినీ అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి పూజ చేసుకొని, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఈత చెట్లను దగ్గర నుండి ఈ ఈత బరిగ సేకరించి సంవత్సరాన్ని సరిపెట్టేటట్టు ఆరేసుకొని మేము దాన్ని ఎవరి ఆర్డర్ ప్రకారం ఎవరెవరికి ఏం కావాలో ఆ వ్యక్తులకు మేము తట్టలు గంపలు అల్లడము, ఆ విధంగా మేము మా జీవనాన్ని కొనసాగించేది. సో మేము ఈత బరిగ సేకరించిన తర్వాత కూడా అది మిగిలిన ఇంకొక 2-3 కులాలకు కూడా అది సహాయకరంగా ఉండేది. ఏంటంటే మేము ఈత బరిగెలని, అంటే మేము సాఫ్ చేసిన తర్వాత గీత కార్మికులకు ఈజీ అవుతుంది. అది తన యొక్క కుల వృత్తిని కళ్ళు గీయడానికి ఈజీ అవుతుంది. మేము సేకరించిన తర్వాత, కొమ్మలు సేకరించిన తర్వాత ఆ ఆకులను కూడా బుడిగ జంగల వారు చేపలు అలాంటివి అల్లుకునేవారు. సో మేము ప్రకృతి మీద ఆధారపడుతూ ప్రకృతి మీద జీవనం కొనసాగిస్తూ మేము సమాజంలో ఉన్న వేరే కులస్తులకు కూడా వేరే విధంగా సహాయపడేవాళ్ళం. సో మాకు ప్లాస్టిక్ రావడం వల్ల మా గంపలు తట్టలు ఇవన్నీ కూడా కనుమరుగైపోయినాయి, మా కులవృత్తి కూడా కనుమరుగైపోయింది. కాకపోతే మా దేవత కూడా కనుమరుగైపోయింది. ఇక్కడ దేవుడి మీద మట్టి ఉండడం వల్ల మేము కొన్ని రోజుల నుండి రావట్లేదు. ఇక్కడ వీళ్ళు వెంచర్ చేయడంతో ఇదంతా సాఫ్ చేసేసరికి మా దేవత ఒకటి, మేము అంతకుముందు మాకు అనాదిగా పూర్వీకుల నుండి మేము ఆరాధిస్తున్న విగ్రహం బయటపడింది. సో ఈ ప్రాంతంలో మాకు చిన్న గుడి కట్టియాలి, అది మేము మా యొక్క సంస్కృతిని చరిత్రను కాపాడుకోవడానికి మా నాంచారమ్మను కూడా మాకు గుర్తింపు అనేది ఉండాలి. హన్మకొండ మండలం, హన్మకొండ డిస్టిక్, కాజిపేట మండలం, మడికొండ గ్రామంలో ఈ ఎరకలి నాంచారమ్మ వెలిసినది. ఇది ఇప్పటిదైతే కాదు, గత కాకతీయుల నాటి 11వ శతాబ్దంలో ఇది పూజలు నిర్వహించి ఇక్కడ మా కులస్తులు ఏటా ఇక్కడ జాతరగా నిర్వహించుకొని ఇక్కడ మొక్కి తన కులవృత్తిని పూర్తి చేసేవారు. అందుకని ఇప్పటిదైతే కాదు, ఇది కాకతీయుల కాలం నాటిది. మాకు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, మన హన్మకొండ డిస్టిక్ కలెక్టర్ గారి కానీ మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారి వరకు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దీని కింద ఉన్న భూమి ఒక 2 ఎకరాల వరకు ఈ దేవుడి పేరు మీద ఆ కాలం నాటే ఉందని మాకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని వెంటనే పరిష్కరించి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పరిష్కరించి మాకు ఒక సొల్యూషన్ ఇవ్వగలరని నేను కోరుకుంటున్నా.